విడుదల పార్ట్ 2 మూవీ రివ్యూ. పార్ట్ 1లో సూరి స్టోరీ బాగుంది. పార్ట్ 2లో పెరుమాళ్ స్టోరీ ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. స్టోరీ అయితే పెరుమాళ్ని అరెస్ట్ చేసి పార్ట్ 1లో జైలుకి తీసుకెళ్తారు. పార్ట్ 2లో ఆ ఫ్లాష్ బ్యాక్ పెరుమాళ్ అలా ఎందుకు తయారయ్యాడనేది ఈ ఫ్లాష్ బ్యాక్లో చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్లో తర్వాత లాస్ట్కి ఏమైందనేది ఈ మూవీలో చూసి తెలుసుకోండి. ఇంకా ఎక్కువ చెప్పిన స్పాయిలర్ అవుతుంది. మూవీలో అయితే నాకు నచ్చింది ఓన్లీ ఫైట్ సీన్స్ మాత్రమే. అవి ఒకటే రియలిస్టిక్గా ఉన్నాయి. ఆ ఫైట్ సీన్స్ ఓన్లీ ఒకటి అడవిలో ఉంటుంది, ఇంకోటి ఏమో ఊర్లో ఉంటుంది. ఆ రెండు ఫైట్ సీన్స్ మాత్రమే బాగున్నాయి. అరుపన్ జూనియర్ ఫైట్ సీన్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ మూవీలో ఆ సీన్ ఒకటే నచ్చింది. మూవీ మాత్రం చాలా బోరింగ్గా ఉంటుంది. స్లోగా వెళ్తుంది సినిమా. స్టోరీ చెప్తే ఇంట్రెస్ట్ రాకుండా చిరాకు వస్తుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 మరీ దారుణంగా ఉంటుంది. కొంచెం పార్ట్ 1 కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఇది మరీ డల్గా ఉంటుంది. పైగా 2.5 గంటలు ఒకటే స్టోరీ మీద వెళ్తుంటే మూవీ కూడా డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది. పైగా ఈ మధ్యలో లవ్ స్టోరీ ఒకటి, అది కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఈ మూవీలో విజయ్ సేతుపతి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ సూర్య యాక్టింగ్ కూడా బాగుంది. కాకపోతే ఎక్కువసేపు విజయ్ సేతుపతి కనపడతాడు. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. విజయ్ ఫైట్ సీన్స్ తర్వాత ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు వచ్చే బీజం చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఈ మూవీలో రైటింగ్ మాత్రం చాలా బోరింగ్గా ఉంటుంది. స్టోరీ కూడా బుర్రకథలాగా ఉంటుంది. మూవీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఎంగేజ్ చేయలేకపోయారు లాస్ట్ వరకు. ఒక స్టోరీ చెప్తుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూసేలా అనిపించాలి, కాకపోతే ఆ స్టోరీ చెప్తుంటే నీరసంగా అనిపించింది. ఈ మూవీలో గుడ్ వన్ ఏదైనా ఉందంటే అది 2 ఫైట్ సీన్సే. ఆ ఫైట్ సీన్స్ అండ్ బీజిఎం అండ్ విజయ్ యాక్టింగ్, ఇది ఒకటే బాగుంది మూవీ చూడడానికి. అంతకంటే ఇంకేమీ లేదు. అండ్ ఈ మూవీని మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.